అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. 21 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. 15,000 ఫ్లైట్స్ ఇప్పటికే క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. -40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇప్పుడు అమెరికాను ఫెర్న్ తుఫాన్ వణికిస్తోంది. ఇళ్లలో నుంచి బయటకు రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. ఎటు చూసినా సరే మంచుతో నిండిపోయాయి ఏరియాలన్నీ కూడా. 2,000 కిలోమీటర్ల మేర ఈ మంచు తుఫాన్ విస్తరించినట్లుగా తెలుస్తోంది. చాలా చోట్ల కరెంట్ కట్ అయింది. అమెరికాలోని పలు రాష్ట్రాలే చీకట్లలో మునిగిపోయాయి. 20 కోట్ల మందిపై దీని ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం ఉంటుంది అనేది చెప్పడం చాలా కష్టమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోజువారీ పనులు చేసుకొని జీవనాన్ని గడిపే కొన్ని లక్షల మంది మీద డైరెక్ట్గా ఈ తుఫాను ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తోంది. చాలామందికి రోజు గడవడం కష్టమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. మొత్తం 21 రాష్ట్రాల మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 18 రాష్ట్రాల్లో అత్యంత తీవ్రమైనటువంటి ప్రభావం ఉన్నట్లుగా చెప్తున్నారు. 20 కోట్ల మందికి పైగా ప్రజలు దీని ప్రభావాన ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎటు చూసినా సరే కొన్ని అడుగుల మేర, సుమారుగా 4 నుంచి 6 అడుగుల మేర కూడా కొన్ని ప్రాంతాల్లో మంచు పేరుకుపోయినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ వెహికల్స్ ఏవి బయటికి తీయలేని పరిస్థితి. ఒకసారి మీరు చూడొచ్చు, నార్మల్ వెహికల్స్ని ఏవి కూడా బయటికి తీయలేకపోతున్నారు. కార్స్ కానీ బైక్స్ కానీ ఏవి కూడా బయటికి తీయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. చాలామందికి సంబంధించిన వెహికల్స్ పని చేయడం లేదు, ఇంజిన్స్ కనీసం స్టార్ట్ అవ్వడం లేదంటూ తెలుస్తోంది. కొంతమంది ప్రయత్నించి చివరికి వెహికల్స్ ఇంజిన్స్ పాడైపోతున్నట్లుగా చాలామంది కంప్లైంట్స్ చేస్తున్నారు. అలాగే అధికారులు ఎప్పటికప్పుడు మీ ఇళ్ల ముందు ఉండేటువంటి పరిసరాలనే కాకుండా మీ ఇంటి ఎదురుగా ఉండేటువంటి రోడ్స్ని కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత మీదే అంటూ అక్కడి పౌరులకు సూచించినట్లుగా తెలుస్తోంది. శని ఆదివారాల్లో ఏకంగా నిన్న ఈ రోజులో 10,000కు పైగా సర్వీసులు, విమాన సర్వీసులు రద్దయినట్లుగా తెలుస్తోంది. అండ్ స్కూల్స్, కాలేజెస్ మూతపడ్డాయి. ఎమర్జెన్సీ సర్వీసులకు విపరీతంగా కాల్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. విపరీతమైనటువంటి కాల్స్ వస్తున్నాయి. మాకు ఎమర్జెన్సీ సర్వీస్ ఉంది, వీ నీడ్ హెల్ప్ అంటూ చాలామంది అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. వీఆర్ నాట్ ఏబుల్ టు కీప్ అప్ టు ద డిమాండ్ అంటూ అధికారులు చెప్తున్నారు. ఉన్నటువంటి డిమాండ్కి తగ్గట్లుగా, ఉన్న అవసరానికి తగ్గట్లుగా మేము పని చేయలేకపోతున్నాం అంటూ చెప్తున్నారు. ఈ ఫెర్న్ అనేటువంటి మంచు తుఫాన్ ఆర్కిటిక్ బ్లాస్ట్ వల్ల వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తర ధ్రువం నుంచి పెద్ద ఎత్తున ఈ చలి గాలులు వీయడంతో ఈ మంచు తుఫానుగా మారినట్లుగా తెలుస్తోంది. మరొక 2-3 రోజుల పాటు, 2-3 రోజుల్లో దీని తీవ్రత మరింత పెరగబోతోంది. అంటే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 21 రాష్ట్రాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. జనజీవనం స్తంభించిపోయింది. ఇక రానున్నటువంటి 3 రోజుల్లో మరింత తీవ్రంగా ఇది మారబోతోంది అంటున్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి ఈ ప్రాంతాలు వెళ్ళబోతున్నాయి అనేది ఒక్కసారి మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ సీజన్లోనే అతి భయంకరమైనటువంటి తుఫాన్గా అధికారులు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే గత దశాబ్ద కాలంలో ఇది అక్కడ దీన్ని ఫాల్ సీజన్ అంటారు. అయితే మొత్తం గత దశాబ్ద కాలంలో అత్యంత భయంకరమైనటువంటి సీజన్గా దీన్ని అధికారులు చెప్తున్నారు. కనీసం బేసిక్ నీడ్స్ కోసం కూడా ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు బయటికి వెళ్ళలేని కండిషన్లో ఉన్నారు. వెళ్ళినా వాళ్ళకి అవసరమైనవి దొరకక చాలామందికి జీవన భృతిని కోల్పోయారు. వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు, ఇళ్లలో పనిచేసేవాళ్ళు, ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు బయటికి రాలేక వాళ్ళ వర్క్స్ ఆగిపోయి ఆఫీసులు మూసేశారు. అండ్ కాలేజెస్ లేవు, స్కూల్స్ లేవు, వాళ్ళ రోజువారీ యాక్టివిటీస్ లేవు. ఈ నేపథ్యంలో పూర్తిగా మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో -20 నుంచి -40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. జస్ట్ ఫర్ ద కంపారిజన్ నేను చెప్తున్నాను. మన దగ్గర ఒక 8, 9 డిగ్రీలు, 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతేనే మనం
చలికి వణికిపోయి బయటికి రాలేక చిన్నపిల్లలు లేదంటే వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ నౌ వాళ్ళ కండిషన్ -20 డిగ్రీలు, అంటే -20 నుంచి -40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతున్నాయంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. మేజర్గా టెక్సాస్, ఓక్లహామా, కాన్సాస్ ఈ ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఓక్లహామా నుంచి బోస్టన్ దాకా 1500 మైల్స్ వరకు దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అత్యంత తీవ్రంగా ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి ప్రభావంగా తెలుస్తోంది. ఇక మరోవైపు టెక్సాస్, వర్జీనియా దాకా కూడా ఈ తుఫాను ప్రభావం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. సో ఎవరు బయటికి రావద్దు ఇళ్లలోంచి అని చెప్తున్నారు. మరోవైపు అత్యవసరం అయితే తప్ప బయటికి రండి. అట్ ద సేమ్ టైం మీ వెహికల్స్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పటికప్పుడు మీ వెహికల్స్ మీద ఉన్నటువంటి ఆ మంచును క్లియర్ చేస్తూ ఉండండి. ఏదైనా అత్యవసరం అయితే వెంటనే అధికారులకు కాల్ చేయండి అని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు చాలా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆగిపోయాయి. 10,000 ఫ్లైట్ సర్వీసెస్ క్యాన్సిల్ అవ్వడంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొక 2-3 రోజుల్లో ఇది మరింత తీవ్రతకు దారితీసే అవకాశం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించి ఈ సర్వీసెస్ అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క ఆదివారం ఈ ఒక్క రోజులోనే 7,600కు పైగా సర్వీసెస్ రద్దయినట్లుగా తెలుస్తోంది. శనివారం 3,200, ఆదివారం 4,800 అక్కడ లోకల్గా, అండ్ ఇంటర్నేషనల్ సర్వీసెస్తో కలిపి 7,600 ఒక్క ఆదివారం రోజే సర్వీసెస్ రద్దయ్యాయంటూ కూడా చెప్తున్నారు. మొత్తం చాలా ప్రాంతాలు చీకట్లో మునిగిపోయాయి. కరెంటు కోతలు భయంకరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అట్లీస్ట్ ఇంట్లో ఉన్నటువంటి హీటర్స్ ఆన్ చేద్దామంటే హీటర్స్ పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. బ్యాటరీస్ మీద చాలా ప్రాంతాల్లో జనం సర్వైవ్ అవుతున్నారు. కానీ ఆ బ్యాటరీస్ అయిపోతే, లేకపోతే ఫ్యూయల్ చాలా కొరత ఉన్నట్లుగా కనిపిస్తుంది. జనరేటర్స్కి ఫ్యూయల్ కొరత కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీవీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీకు మరింత క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. మా ప్రతినిధి మనోజ్ఞ యుఎస్లో కండిషన్ ఎలా ఉందో మీకు చెప్తున్నారు. అక్కడి నుంచి మీకు కొంత డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జస్ట్ టేక్ ఎ లుక్. అమెరికాలోని మంచు తుఫాను చాలా భారీగానే పడుతోంది. నిన్న రాత్రి మొదలైంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా, అంటే దాదాపు 24 గంటలుగా కంటిన్యూగా పడుతున్నది. ఇంకా ఇంకొక 24 గంటలు ఉంటుందని వాతావరణం ప్రెడిక్షన్స్ ఉన్నాయి. చాలా ఎక్కువ ఆర్కన్సాలోని కొంచెం తక్కువ పడింది, కానీ మిగతా చోట్ల చాలా ఎక్కువ పడినట్టు కనిపిస్తున్నది. బట్ ఇక్కడ కూడా ఇక్కడ అత్యయిక పరిస్థితులు విధించారు. చాలా మంది రోడ్ల మీద ఎవరు తిరగటం లేదు, అందరూ ఇళ్లలోనే ఉండండి, సేఫ్ గా ఉండండి అని చెప్తున్నారు. మరోవైపు న్యూ జెర్సీ, మినసోటా, మిసిసిపి అలాంటి చోట్ల, ఇంకా బోస్టన్, మిషిగన్ ఇలాంటి చోట్ల ఇంకా చాలా ఎక్కువ మంచు పడుతోంది. అక్కడ టెంపరేచర్స్ -30 కన్నా లో వెళ్ళిపోయాయి. అండ్ మొత్తం దేశవ్యాప్తంగా అమెరికా మొత్తంగాను వేల కొద్ది విమానాలు రద్దు అవుతున్నాయి. దాదాపు నిన్నటికి ఇవాళకి 8,000 విమానాలు రద్దయ్యాయి ఈ మంచు తుఫాన్ కారణంగాను. అలాగే రోడ్ల మీద ఎవరు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి. అంటే స్కిడ్ అవుతాయి కార్లు, యాక్సిడెంట్ అవుతుంది. మొన్న మిషిగన్ లేక్ దగ్గర చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. 100 కార్లు కొలైడ్ అయ్యాయి, 100 వెహికల్స్ కొలైడ్ అయ్యాయి. అలాంటి పరిస్థితులు మళ్ళీ ఏర్పడచ్చు. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. జనాలు కూడా చాలా కేర్ఫుల్ గానే ఉంటున్నారు, ఎవరు ఇళ్లలో రావట్లేదు. ఇప్పటికైతే ఎక్కడ పవర్ అవుటైజ్ అయింది లేదా ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చాయి ఇలాంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు లేదు. కానీ ఇది ఇంకొక 24 గంటలు ఇలాగే మంచు కురుస్తుంది కాబట్టి ఆ తర్వాత కూడా మంచు కరగడానికి మరొక 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది. కాబట్టి ఇంకొక 3-4 రోజులు జాగ్రత్తగానే ఉండమని అడ్వైజ్ చేస్తున్నారు. అన్ని సామాన్లు ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. పవర్ అవుటేజ్ ఎప్పుడైనా అవ్వచ్చు అని అంటున్నారు. ఇంటర్నెట్ కూడా వస్తుంది పోతుంది, అలా ఉన్నది పరిస్థితి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి అనే చెప్తున్నారు. అన్ని తెచ్చిపెట్టుకోండి, ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ కరెంట్ పోయినా కూడా దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అని. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అందరూ ఇంట్లోని మొత్తం అంతా కరెంటు తోటే నడుస్తుంది. ఈవెన్ స్టవ్స్ అవి కూడా కరెంటు తోటే నడుస్తాయి. కాబట్టి ఒకవేళ కరెంటు పోయినా కూడా తినడానికి, ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడకుండా
ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోండి అని గత 4-5 రోజులుగా అడ్వైస్ చేస్తూనే ఉన్నారు. స్టిల్ అదే అడ్వైస్ అవుతోంది. అయితే ఈ గవర్నమెంట్ కి సంబంధించిన వెహికల్స్ అవన్నీ ఎప్పటికప్పుడు రోడ్లను క్లియర్ చేస్తున్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే రోడ్డు మీద వెళ్ళడానికి అనువుగా రోడ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి అలా ఆల్మోస్ట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కోసారో 1 అవర్ కోసారో రోడ్లు క్లియర్ చేస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఇంట్లో వచ్చి కదలొద్దు అని చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు పరిస్థితి. రేపు ఇది ఇంకెంత భయంకరంగా మారుతుంది, లేకపోతే ఇంకెంత తగ్గుతుందా, ఎక్కువ అవుతుందా అనేది ప్రస్తుతానికైతే ప్రెడిక్షన్స్ మీద నడుస్తుంది. ప్రెడిక్షన్స్ అయితే చాలా ఎక్కువే పడుతుంది రేపు కూడా అనే చెప్తున్నారు. రేపు రాత్రి వరకు కూడా మంచు పడుతున్నది. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయన్నది రేపు తెలుస్తుంది. నేను మనోజ్ఞ, RTV ఆర్కన్సా నుంచి మాట్లాడుతున్నాను.